నమస్తే, నేను మీ సతీష్. కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాల పట్ల కనీసం చిత్తశుద్ధి లేదు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న గట్స్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కానీ లేవు. గతంలో అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాల్ని వేదికగా ఏదైతే బహిరంగ వేదిక మీద నుండే ప్రధాని మోడీని జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా కోరారు. కానీ నిన్నటి అమరావతి పునఃనిర్మాణ పనుల కార్యక్రమంలో కేవలం ఒకళ్ళకి ఒకళ్ళు డబ్బాలు కొట్టుకోవడం తప్పితే ఒరిగిందేమీ లేదు, 100 కోట్ల రూపాయలని వృధా చేశారు అంటూ వైసీపీ నిన్నటి అమరావతి పునఃనిర్మాణ పనుల ప్రారంభం కార్యక్రమం పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి నిన్న జరిగినటువంటి కార్యక్రమం కావచ్చు, ఈ రోజున వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, నిన్నటి అమరావతి పునఃనిర్మాణ పనులు కార్యక్రమం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మరి మీడియా ముందరకు వచ్చి 100 కోట్ల రూపాయలు వృధా చేశారు, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఒకటంటే ఒక అంశం చెప్పకుండా ఎవరికి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు డబ్బాలు కొట్టుకున్నారు, అసలు 5 ఏళ్ల పాటు పూర్తి చేయలేని అమరావతిని ఇప్పుడు 3 ఏళ్లలో ఎలా పూర్తి చేస్తామంటారు? అరే, ప్రధానమంత్రి అమరావతికి వస్తే రాష్ట్ర ప్రయోజనాల గురించి ఒక ప్రత్యేక హోదా కావచ్చు, విభజన హామీలు కావచ్చు, లేదంటే అమరావతికి ఒక 25,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇవ్వండి అని ఏ ఒక్క అంశాన్ని అడగకుండా కేవలం డబ్బాలు కొట్టుకునేటువంటి భజన కార్యక్రమంలా నిన్నటి కార్యక్రమాన్ని ముగించేసి ప్రజల్ని ఊహాలోకం పేరుతోటి మోసం చేస్తూ ఉన్నారు అంటూ చేస్తున్నటువంటి ఆరోపణలు ఎలా చూడాలంటే? అంటే ఇవాళ ప్రజలు చర్చించే అంశము, వీళ్ళు విమర్శించే అంశము, అధికార పార్టీ చేస్తున్న పనులు, మూడింటిని కనుక మనం క్రోడీకరించి చూస్తే మీరు ఎందుకు చేయలేకపోయారు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి సీఎంగా మరి ప్రధాని మోడీని తీసుకొచ్చి ఈ శంకుస్థాపనలు ఎందుకు చేయించలేదు? ఈ ప్రారంభోత్సవాలు ఎందుకు చేయలేదు? భూమి పూజ ఎందుకు చేయలేదు? మీరేమన్నారు ఇందాక? ఏదో అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ ఏదో చెప్తున్నారు. నేను విగ్రహావిష్కరణల గురించి కాదు, ఇప్పుడు మనకు కావాల్సిందేంటి? విభజన చట్టం, హామీలు, ఇవన్నీ అవి కాదా? ఇప్పుడు చేస్తోంది, ఇస్తోంది నిధులు విభజన చట్టంలో ఉన్నవే కదా. అమరావతి ఏ చట్టంలో ఉంది? రాజధాని నిర్మాణం ఇవాళ కేంద్రం బాధ్యత అని విభజన చట్టమే చెప్పింది. దానిలో భాగంగానే ఇవాళ అమరావతికి నిధులు వస్తున్నాయి. నువ్వెందుకు తేలేదు? ఇది ప్రజల ప్రశ్న. నీకేసిన శిక్ష. నువ్వు అమరావతిని నిర్మించకపోగా నువ్వేం చేసావు? 3 రాజధానులు అన్నావు. పోనీ విశాఖ ఏమైనా ఒరగబెట్టావా? కర్నూలుని ఏమైనా ఉద్ధరించావా? మూడింటిని ముంచిపారేసావు, దోచేసావు. అందుకు కదా ఇవాళ నిన్ను ప్రజలు తిరస్కరించింది. నీ మ్యాండేట్తో నువ్వు వెళ్ళావు, ప్రజా తీర్పు అడిగావు, ఇచ్చారా? నిన్ను గెలిపించారా? వీళ్ళని ఎందుకు పట్టం కట్టారు? ఇప్పుడు 164 సీట్లలో ఇవాళ ఎన్డీఏని గెలిపించారంటే, తెలుగుదేశం, బీజేపీ, జనసేన 21 మంది ఎంపీలను గెలిపించారంటే వాళ్ళు మరి తెచ్చారు ఈ 10 నెలల్లో. ఇవి స్టీల్ ప్లాంట్కి ఎంత వచ్చింది? విశాఖ 13,500 కోట్లు. నువ్వెంత తెచ్చావా? ఇప్పుడు 1,400 రోజులుగా వాళ్ళు ఉద్యమం, వాళ్ళు దీక్షలు, ధర్నాలు, శిబిరం వేసి కూర్చున్నారే కేంద్రం దగ్గర. మరి నువ్వెందుకు తేలేకపోయావు? అసలు మొత్తం మూసేశారు. 3 ఫర్నెస్లు ఆగిపోయినాయి. ఇప్పుడు ఇవాళ ఫస్ట్ ఫర్నెస్, సెకండ్ ఫర్నెస్ నీకు 98% ప్రొడక్షన్ వస్తుంది. థర్డ్ ఫర్నెస్ రేపు ప్రారంభం అవుతుంది. ప్రైవేటీకరణ ఆగింది. నిన్ను 33 మంది ఎంపీలు, నీకు 22 మంది లోక్సభలో ఉన్నారు, 11 మంది రాజ్యసభలో ఉన్నారు. స్టీల్ ప్లాంట్కి 33 పైసలు దాల. మరి ఎందుకు మీరు విమర్శలు? ఈ మాటలు ఎందుకు? ఇప్పుడు ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుంది? ప్రజలు వాటిని తవ్వుతారు, పోలుస్తారు. మీరేం చేశారు, వీళ్ళేం చేస్తున్నారు, మీకు ఇచ్చిన సమయం ఎంత, వీళ్ళకి అయిన సమయం ఎంత? ఇది ఫస్ట్ ఇయరే. నిన్న ప్రధాని మోడీ సభకి ఏది ఖర్చు పెట్టారు అని 100 కోట్లు అంటున్నారు. ఆయన ఎంత ప్రకటించాడు? ఇప్పుడు ఆయన ఏమన్నాడు? 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి రెండింటికి కలిపి ఏ సంవత్సరం 900 కోట్లు రాలేదంట రైల్వేస్కి. నేను ఈ ఒక్క బడ్జెట్లో, ఫస్ట్ బడ్జెట్లో మీకు ఆంధ్రప్రదేశ్కి ఒక్కదానికే 9,000 కోట్లు ఇచ్చానన్నాడు. మరి మీరు మీ 5 ఏళ్లలో మీరు అది సాధించగలిగారా? అమరావతికి మీరు ఎందుకని డబ్బులు తీసుకురాలేకపోయారు? ఇప్పుడు ఫస్ట్ బడ్జెట్లో అమరావతికి ఎంత పెట్టారు? 15,000 కోట్లు పెట్టారు. నీకు ఇవాళ వరల్డ్ బ్యాంక్ నిధులు ఇస్తోంది. ఏడీబీ నిధులు అసలు 5,000 కోట్లు విడుదల చేసింది.
హడ్కో 12,000 కోట్లు ఇస్తుంది. మొత్తం 49,000 కోట్లతో నీకు అక్కడ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిన్న జరిగాయి, భూమి పూజ. మీకెందుకు కడుపుబ్బరం? సరే మీరు చేయలేకపోయారు, మీకు చేయాలన్న ఆలోచన లేదు, సైలెంట్గా ఉండండి. ఇప్పుడు ఈ మాటల వల్ల, ఈ విమర్శల వల్ల ఏం జరుగుతుంది? వాళ్ళు చేసిన మంచి ఇంకా ప్రొజెక్ట్ అవుద్ది, వీళ్ళు చేసిన చెడు ఇంకా ఎక్కువ చర్చిస్తారు. అది మీకు ఎలా లాభదాయకం, మీకేం ఉపయోగం దానివల్ల? ఇప్పుడు ఆయన ఏమన్నారు, ఒకటే మాట, నీకు నాగాయలంక మిసైల్ సెంటర్, క్షిపణి పరిశోధన కేంద్రం ఎంత? 1,500 కోట్లు కృష్ణా జిల్లాలో. ఇది ఎప్పుడుది? 10 ఏళ్ల క్రితం నుంచి నలుగుతూ ఉన్నదే కదా. దానికి ఎందుకని శంకుస్థాపన చేయించలేకపోయావు? 5 ఏళ్ళు నువ్వు సీఎంగా ఉంటూ అసలు ఒక కొబ్బరికాయ కొట్టావా? పోలవరం విభజన చట్టంలో లేదా? అదే కదా లైఫ్ లైను. ఆ రోజు మన్మోహన్ సింగ్ ఆయన ఇచ్చిన 6 సూత్రాల్లో అదొకటి. హైదరాబాద్ మాకు లేదండి, వాళ్ళకి వెళ్ళిపోతుంది, మరి మా పరిస్థితి ఏంటి అంటే మొత్తం కేంద్రమే నేషనల్ ప్రాజెక్ట్గా టేకప్ చేసి పోలవరం కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ పోలవరానికి నువ్వేం చేశావు? 33 మంది ఎంపీలు ఉండి నీ కేసుల కోసం, నీ తమ్ముడు కేసుల కోసం, నీ స్నేహితుడు ఎక్కడో జార్జియాలో పట్టుబడితే అతను పట్టురావటం కోసం నీ మొత్తం 33 మంది ఎంపీలు వాడుకున్నావే కానీ పోలవరం పూర్తికి నువ్వేమైనా చేసావా? 2014-19లో చంద్రబాబు పోలవరం 71% చేస్తే ఈ 5 ఏళ్లలో నువ్వు చేసేది 4%. సిగ్గుచేటు. అది కూడా ముంచాడు. ఏది ఆ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది, గైడ్ బండ్ కుంగిపోయింది. 480 కోట్లతో కట్టిన డయాఫ్రమ్ వాల్, ఆ 480 కోట్లు దండగా. అది సరే, ఇప్పుడు అది కట్టాలంటే 1000 కోట్లు మళ్ళా. అంటే ఇప్పుడు బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి పోలవరంలో. ఇక్కడ నీకు ముమ్మరంగా జరుగుతుంది. అమరావతిలో ఇప్పుడు కోలాహలం పనులు, మొత్తం అన్ని ప్రాజెక్టులు ఇవాళ స్పీడ్గా నడుస్తుంటే ఒకవైపు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఇవాళ డేటా లేక్గా ఆంధ్రప్రదేశ్ మారుతోంది. మనం చూసాం క్వాంటమ్ వ్యాలీ అంట, నిన్నే ఒప్పందం. ఆ రోజు జినోమ్ వ్యాలీ ఏది హైదరాబాద్ చరిత్రను మార్చేసింది. చంద్రబాబు ఆ రోజు పెట్టిన మహావృక్షమై ఇవాళ 70 దేశాలకు వ్యాక్సిన్ సరఫరా అవుతోందంటే, ఇప్పుడు ఇది క్వాంటమ్ వ్యాలీ అని చెప్పి వాళ్ళ దగ్గర నీకు 75 స్టేషన్స్ ఉన్నాయి, సెంటర్స్. ఏది క్వాంటమ్ సెంటర్స్ ప్రపంచంలో. ఇవాళ మన దేశంలో 17 రాష్ట్రాల్లో నీకు 43 వస్తున్నాయి. అన్నిటికీ ఇది కేంద్ర స్థానం. ఏది ఆంధ్రప్రదేశ్. ఇవాళ క్వాంటమ్ వ్యాలీ అనేది నీకు గేమ్ చేంజర్. రేపు భవిష్యత్ అంతా క్వాంటమ్ దీని మీద ఆధారపడిన పరిస్థితుల్లో, అరే ఇతను వచ్చే పెట్టుబడులను అడ్డుకుంటామని ఆ అర్సా వాళ్ళని రాకుండా అక్కడ డేటా సెంటర్ పెట్టనీయకుండా ఎకరం 99 పైసలు అని చెప్పి గోల చేశాడు. ఇడ్లీ వస్తుందా రూపాయి అన్నాడు. మీ నాన్న ఇచ్చాడుగా, అప్పుడేం ఇడ్లీ వచ్చిందా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఎకరం మరి 99 పైసలకి అపాచీకి ఇవ్వలేదా? నెల్లూరులో బ్రాండెక్స్కి ఇవ్వలేదా? విశాఖపట్నంలో మీ నాన్న ఇస్తే అది ఇడ్లీ కదా. చంద్రబాబు ఇస్తే అసలు చంద్రబాబు ఇవ్వలేదంట. ఆయన ఏంటి ఒక టీసీఎస్కే ఇచ్చారు. ఎందుకంటే టీసీఎస్ ఇవాళ ఈ క్వాంటమ్ వ్యాలీలో అదే వెన్నెముక. ఏది ఇవాళ ఎల్ఎన్టీ వాళ్ళు కడతారు బిల్డింగ్స్ అన్నీ కూడా, టీసీఎస్ ఇవి తీసుకుని చేస్తున్నారు. ఐఎస్బి ఇవన్నీ కూడా వస్తున్నాయి. అంటే నువ్వు అక్కడ వాళ్ళు ఎకరం 56 లక్షలకు కొంటే 54.5 ఎకరాలు 99 పైసలు అని చెప్తావా? అసలు ఎన్ని అబద్ధాలు ఆడతారు, ఎంత బురద జల్లుతారు. ఇదే పనా ఈ పార్టీకిగా? ఇంత బుద్ధి చెప్పినా, కర్రుగాల్చి వాత పెట్టినా వీళ్ళల్లో మార్పు రాకపోతే ఇక భూస్థాపితమే. ఆ పార్టీ, ఆ నాయకులు ఇక భూస్థాపితమే.